తామెందుకు ఇంత దారుణంగా ఓడిపోయామో అర్థం కాలేదు అనే పోస్ట్ మార్టం కొంతకాలం బీఆర్ఎస్ నేతల్లో కనిపించింది. ఇలాంటి నియంతృత్వ పోకడలుంటే ఖచ్చితంగా ఇంతకన్నా ఎక్కువ దారుణంగా ఓడిపోయి తీరతారని చెప్పి ఆమె ఆనాటి నుంచే చెప్పుకుంటూ వస్తోంది. ఎందుకు బీఆర్ఎస్ని వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరానా అని ఫీల్ అవుతున్నారా? ఒక రకమైన కుట్ర చేసిండ్రు. 2018 నుంచి కంటిన్యూ అవుతానే ఉంది స్టిల్ ఇప్పటి వరకు. కాంగ్రెస్లో మీకు ఉన్నత స్థాయి పదవి ఇస్తారు, మిమ్మల్ని కీలకమైన పదవిలో కూర్చోబెడతారని చెప్పి చాలామంది ఊహించారు, మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు మాత్రమే కాకుండా. బట్ ఎందుకో కాస్త దానికి భిన్నంగా జరిగినట్లు కనిపిస్తోంది. ఈ రోజు కాకపోయినా ఇంకో నెక్స్ట్ టర్మ్లో అయినా నేను ఇంతమంది గ్రూపులు కట్టేటువంటి ఈ పార్టీలో, ఇలా వర్గ విభేదాలు ఉండేటువంటి పార్టీలో ఇమ్మడగలను, మిమ్మల్ని రానివ్వగలరని చెప్పి అనుకుంటున్నారు అసలు మీరు? ఆ రకంగా ఎవరు ఆలోచించినా, ఆ రకంగా కుట్రలు చేసినా వాళ్లకు మన బీఆర్ఎస్ వాళ్ళకి పట్టిన అధోగతే పడుతుంది. ఇప్పుడున్నది ప్రజాపాలన కాదు, ప్రజాప్రభుత్వం అంతకన్నా కాదు, వెలమలు పోయి రెడ్లు వచ్చిండ్రు రాబాయి, అంతకన్నా ఇంకేం లేదు అనే కామెంట్ కూడా ఉంది రమ్యారావు గారు. రాజకీయాల్లో అవన్నీ కామన్ అండి. బీఆర్ఎస్ అంత దారుణంగా ఓడిపోయినప్పుడు, ఆ రిజల్ట్ చూసినప్పుడు ఏమనుకున్నారు? 7-8 ఏళ్ల కిందే తెలుసు ఇదే పరిస్థితి దాపురిస్తుంది అని. కేసీఆర్ మీ సొంత చిన్న ఆయన, అరే కాకకి ఇట్లా అయిపోయింది ఏంది, ఇట్లా అయ్యి ఉండకూడదు అని చెప్పి కనీసం మనసులో ఎక్కడన్నా ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా ఏం అనిపించలేదా? ఈరోజు అధావపాతాళానికి వెళ్ళిపోయిండు. అక్కడి నుంచి కింద పడిపోతే ఏ రకంగా ఉంటుందని, ఈ తప్పు జరిగి ఓడిపోయి 7 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి సవరించుకోవట్లేదు అని చెప్పి కొంతమంది మేధావులు అయితే అసలు సవరించుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు అనేటువంటి ఒక అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. అందరు అనుకుంటారు కానీ కేసీఆర్ ఫక్తు రాజకీయ నాయకుడు. రాజకీయం కోసం స్ట్రాంగెస్ట్గా ఉన్నటువంటి హరీష్ రావుని కేసీఆర్కి కుటుంబానికి దూరం చేయడంలో ఓ వ్యక్తి చక్కడ్రిప్పారట. ఆ శకున్ గాడు అప్పుడు కుట్ర చేసిండు నా మీద, ఇప్పుడు కుట్ర చేస్తున్నాడు. ఇంకెన్ని రోజులు కుట్ర చేస్తాడో కూడా నేను చూస్తా. కానీ జోగినపల్లి సంతోష్ చెప్తే, ఆయన చక్రం తిప్పితే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో వింటారా? వినేంత సీన్ ఉందంటారా? వాడి బొందా వాడు చక్రం లేదు, గిరక లేదు. కానీ కేసీఆర్ గ్రహించలేకపోతున్నారా, లేకపోతే గ్రహించినా కూడా గమ్మునుంటున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? అసలు కేవలం సంతోష్ చుట్టూనే మొత్తం అంతా జరుగుతుంది అసలు అంతా. మీరు మా ఇంటికి వచ్చేంత వరకు కూడా, ఆ నిమిషం వరకు కూడా ఆ శకుని గాడు ఇంకా కూడా కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉంటాడు.